అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కుమ్మెర గ్రామానికి సంబంధించి మల్లన్న జాతరలో నిజంగా ఒక 2 నెలల పసికొందు చనిపోయిన సంఘటన మనకు అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అనేక కుల సంఘ నాయకులు కానీ అలాగే జర్నలిస్టులు కానీ వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం జరగడంలో నిజంగా వెళ్ళడానికి ప్రధాన కారణం, ముఖ్యంగా అక్కడ పెద్ద ఎత్తున ఒక చర్చ లేవడానికి ఒక కారణం తీన్మార్ మల్లన్న కూడా ఒక కారణం. ప్రధానంగా తీన్మార్ మల్లన్న వెళ్ళొచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఎంతో కొంత సరే చేదుడు వాదడుగా ఒక 2 లక్షల రూపాయలు, అలాగే ఇంకో అతను మాజీ ఎమ్మెల్యేనా మరి ఎవరో ఇంకొక ఆయన లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తీన్మార్ మల్లన్న ఎవరైతే దాడి చేశారో, ఆ పసికందు మీద దాడి చేశారో, ఆ తల్లిదండ్రుల మీద దాడి చేశారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ పరిస్థితులే మొత్తం మారిపోయినాయి. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇయ్యలటికి ఇలా ఎవరు బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. అసలు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నిజంగా మనతో మాట్లాడేందుకు టీఆర్పీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి టీఆర్పీ నాయకులు ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ అసలు పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం కథ అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఐఆర్లో కూడా అంటే ఆ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కీలకంగా ఈరోజు మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్న చెప్పిండు. దానికి సంబంధించి అంటే ఎలాంటి గాయాలు పాపకు దాకలేదు, అసలు వీళ్ళు కొడితే చనిపోలేదనే విధంగా దీన్ని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కీలకంగా వెల్లడించిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటన ఈరోజు ఎట్లా ఉన్నది, ఏం కథ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఒకటే అంటే అధికారం ఎవరి చేతిలో ఉన్నా కానీ అక్కడ ఎవరో చెప్తున్నారట, ఎన్టీవా సమ్ టీవీ9 అనుకుంటా, టీవీ9 రిపోర్టర్ చెప్తా ఉన్నారా ఎవరో కానీ టీవీ9 రిపోర్టర్ అట, ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విషయం, అందుకే మేము చెప్పదలుచుకుంటలేము, ఫోకస్ చేయదలుచుకుంటలేమని చెప్తా ఉన్నారట. మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విషయం అని మరి ఏందో, రేవంత్ రెడ్డి గారు ప్రాణాలు తీయమన్నారా, లేకపోతే బీసీల ప్రాణాలు, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజనాల ప్రాణాలు అంటే లెక్కలేదా రేవంత్ రెడ్డి గారికి? మరి నిజంగా వాళ్ళను అక్కడ ఉన్న సర్పంచ్లను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే అక్కడ ఇవాళ మార్నింగ్ మాట్లాడిన విషయాన్ని చూస్తూ ఉంటే, సరే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ స్థానికానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. అయితే ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ ఆ ఊళ్ళోకి ఎప్పుడు వచ్చినా కానీ ఈ మధ్యకాలంలో అచ్చుడు కష్టమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కడ ఎట్లుంది పరిస్థితి, అక్కడ ఎట్లుంది అనేది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2 నెలల పసికందు పోము, ఇగో 2 నెలల పసికందు చాలా ఘోరంగా సంచలన విషయాలు. ఒక రాష్ట్రాన్ని షేక్ చేసిన ముచ్చట ఇది. రాష్ట్రాన్ని షేక్ చేసిన ముచ్చట పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఈ పేపర్లలో పెద్ద న్యూస్ ఏమి వేసినట్టు కనబడతలేదు. అంటే పెద్దగా ఇదే సెన్సేషనల్ చేయాలనే ముచ్చట, ఇది పెద్ద నిజంగా బహుజనాలకు అక్కడికొచ్చే ముచ్చట అనే విధంగా చెప్పే ప్రయత్నం ఎక్కడ చేయనట్టు కనబడుతుంది. హలో, నమస్తే అన్న. సతీష్ ఉన్నాడా, మాట్లాడతారా మీరు? లైవ్లో ఉన్నా. అయితే సతీష్తో ఒకసారి మాట్లాడిస్తావా, మీరు చెప్తారా మరి? ఓకే, అంతలోపు మీరు మాట్లాడండి. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మల్లన్న అక్కడికి వచ్చిన తర్వాత కుమ్మెరకు సంబంధించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పటి వరకు అయితే ఏ నాయకులు వచ్చారు, గ్రామానికి సంబంధించి ఎవరైతే దాడి చేసిరో ఆ దాడి చేసిన వాళ్ళు గ్రామంలో వచ్చిర్రా, మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాస్తవానికి దాడి చేసిన 9 మంది ఎవరైతే ఉన్నారో అందులో ఒక 3 మాత్రమే అరెస్ట్ చేశారన్నా. అంటే 3 అంటే A1 A2 ఇప్పుడు ఎవరైతే దాడికి ప్రధాన కారకుడు వాళ్ళని అరెస్ట్ చేశారా, లేకపోతే ఇంకా అసలు ప్రధాన కారకులను అరెస్ట్ చేయలేదు. డమ్మీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందర పెట్టి నడిపిస్తున్నారు రెడ్డి వర్గము. అగైన్ ఏమైతుంది అంటే ఇక్కడ మల్లన్న రాకముందేమో ఎవరు పట్టించుకోలేదు, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఆ రాత్రి మల్లన్న వస్తున్నాడని సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ కావడం ద్వారా రాత్రి 11:30కు ఎఫ్ఐఆర్ అయిందనా. ఎఫ్ఐఆర్ అయినా కూడా ఉడక వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళను అదుపులోకి తీసుకున్నాం, 3 తీసుకున్నాం అని చెప్పిండ్రు. 3 తీసుకున్న తర్వాత అందుట్లో అప్స్టాండింగ్ లో ఉన్న వాళ్ళని 5 మంది అప్స్టాండింగ్ అని చెప్పిండ్రు.
అగైన్ కుమ్మెరకు పోతే ఉడకనా అంటే అబ్స్కాండింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు వారిపోయింది మళ్ళీ నచ్చిన తర్వాతనే వారిపోయారా? అంతకుముందు ఉన్నారు ఊళ్ళోనే? మల్లన్న వస్తున్నాడు అనే సమాచారం తెలిసినాక పారిపోయినాడు. డిఎస్పి అండ్ సిఐ ఇద్దరు కలిసి వాళ్ళని పారిపోయేటట్లు ప్రేరేపించారని చెప్తాను నేను. సిఐ పేరేం పేరు? సిఐ అశోక్ రెడ్డి అన్న. అశోక్ రెడ్డి, ఓకే. ఇవరకు సూర్యాపేటలో చేసినట్టున్నాడు ఆయన. ఇంతకుముందు సూర్యాపేట ఎస్ఐగా చేసిండు అన్న. ఎస్ఐగా చేసిండు, ఇక్కడ ఎస్ఐగా చేసిండు. జానన్న మీద అనేక కేసులు నమోదు చేసిన వ్యక్తి. గదే అక్కడ సూర్యాపేటకు సంబంధించి చేసినప్పుడు, అక్కడ డ్యూటీ చేసినప్పుడు ఈయన కథనాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా నాకు సంబంధించి ఒక వ్యక్తి ఫోన్ చేసిండు, ఏదో దళితుల భూములు కూడా వేరే ఏదో చేసే ప్రయత్నం చేసినట్టు. కానీ అంటే ఈయన గురించి చెప్పాలంటే ఒక విషయంలో ముక్కవాడలో అయిపోవచ్చునా, బీసీ ఎస్సీ ఎస్టీ అంటే ఆయనకు చీమ కుట్టినట్టు ఉడుకుంటదన్న. వాళ్ళు అంటే మనుషులు ఉడకనే క్యారెక్టర్, వీళ్ళు మనుషుల అనే క్వశ్చన్ ప్రశ్నార్థకంగా ఉంటది. అలాంటి వ్యక్తి ఈయన సిఐ పూర్ణమ అశోక్ రెడ్డి. సో ఆయన ఈ ఇన్సిడెంట్ జరిగినాక మొత్తం లీవ్ లో ఉంటున్నాడు అన్న. గతంలో ఎప్పటికీ ఈయన లీవ్ తీసుకున్న క్యారెక్టర్ లేదు ఈయనది. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినాక వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయకపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఈయన మొత్తం హస్తం ఉంది దాని మీద అనేది మనకు అనుమానాలు తవెత్తున్నాయి. అగైన్ ఏంటంటే ఇప్పుడు ప్రతిదాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అఫెండర్స్, వాళ్ళ ఎమ్మెల్యే కుచుకుల రాజేశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డికి బంధువులు అవుతారన్న వాళ్ళు. దానికి భయపడి పారిపోయాడు అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పవచ్చు అన్న. దాన్ని భయపడి పారిపోయారు అంటే దాదాపుగా ఇప్పుడు అంటే పరిస్థితులు ఎట్లున్నాయి అక్కడ? స్థానిక సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగా ఒకవేళ ఈ కుటుంబ సభ్యులు విడిచిపెట్టినా అక్కడ ప్రజల మనసులో మాట ఎట్లున్నది? అంటే తప్పు జరిగిందా లేకపోతే నిజం? వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 18/2/2026 నాడు జరిగిన సంఘటనలో మల్లన్న గారు వచ్చిన రాకముందు జరిగిన పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఏదో లైవ్ తీసుకుంటారు, సరే బడుగు బలిగిన వర్గాలు రెడ్డిల కాళ్ళ కింద ఉంటాము అనే కంటెంట్ లో ఉన్న బతికి అంటే భయభ్రాంతులతో బతికిన జీవితాలతో ఉన్నారన్న. అంటే రైట్, ఇప్పుడు అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నిజంగా వాళ్ళను తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులు పొగుడుతున్నారా? మావాడు గొప్ప పని చేసిండు, లేకపోతే మావాడు తప్పు చేసిండనో, లేకపోతే గొప్ప పని చేసిండు? అదే చెప్తున్నా. మళ్ళా తీర్మార్ మల్లన్న గారు రాకముందు ఏమున్నది అంటే, మేమే రాజకం, మేమే మంత్రులం, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే రాజ్యం అనే కంటెంట్ లో ఉండే కుమ్మర్ల గ్రామంలో వన్స్ తీర్మార్ మల్లన్న గారు రాత్రి 8:30 గంటలకు రిలీజ్ చేసినప్పుడు, నేను నార్కల్ జిల్లా పర్యటనకు వస్తున్నానే కంటెంట్ వచ్చినాక ఉదయం 9:30 వరకు, నెక్స్ట్ డే 9:30 గంటల వరకు పరిస్థితులన్నీ భిన్నంగా మారినా. దానిలో రెడ్డి సామాజిక వర్గం అనే వ్యక్తులు కుమ్మరి గ్రామంలో ఎవరుక ఇల్లులో లేని పరిస్థితిలో నెలకొన్నది. అంటే ఇల్లు తాళాలు చేసుకుని పారిపోయారు వాళ్ళు రెడ్డిలంతా. ఆ కుమ్మెలో సుమారుగా 50 మంది కుటుంబాలు ఉంటాయన్న, 50 కుటుంబాలు ఉంటాయి. అంటే ఈ 50 కుటుంబాలు అంటే తప్పు చేయని వాళ్ళు ఉడక పారిపోయారు. ఎందుకు ఒక్కడి కాబట్టి మాకు వచ్చిందనా? అంటే మా కులస్తుడు చేయడం వల్ల మాకు మచ్చు వచ్చిందనే కంటెంట్ లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 2-3 వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కి వచ్చి వాళ్ళు చెప్పిండ్రు, సరే అది లెక్కకు రాదు. కాకపోతే మా డిమాండ్ ఏంటంటే, రెడ్డి సామాజిక వర్గం వల్ల ఎవడైతే తప్పు చేసిండో, అంటే 100 మందిలో ఉంటే ఒక్కడే 2-2 తప్పు చేస్తారన్న, 100 మంది తప్పు చేయరు. ఒక్కడిని బహిష్కరించాలి. అక్కడ ఎవరైతే అధికార అహంకారంతో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి, లేకపోతే ఆ కుల సంఘం నుంచి బహిష్కరించాలని మనం డిమాండ్, ప్రధానమైన డిమాండ్. అగైన్ వాళ్ళని తక్షణమే చట్టరీత్యంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అగైన్ చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిన పరిష్కారం అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నార్కల్లో అశోక్ రెడ్డి ఎవరైతే సిఐ ఉన్నాడో, అగైన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఎమ్మెల్యేకు రిలేషన్ అయిన వీళ్ళు. ఈ రిలేషన్ కాబట్టి వాళ్ళని కాపాడడానికి యావత్ తెలంగాణ ప్రజల బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని మొత్తాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒక్కడో ఇద్దడో వాడు తప్పు చేసిండుగా శిక్షించాల్సింది కదా, చట్టం తన పాటు తాను చేసుకోబోతుందనే దృక్పథం అయితే ఇక్కడ లేదు.
నాగర్ జిల్లాలో స్పెషల్లీ లేదు. ఉమ్, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉమ్, కుచుకుల రాజేశ్వర రెడ్డి తెలిసిన తరుణం తర్వాత ఉమ్, ఏ డిపార్ట్మెంట్ అయినా 43 లైన్ డిపార్ట్మెంట్ ఏవైతున్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉమ్, ప్రతి డిపార్ట్మెంట్ లో రెడ్డి కులాస్తులను తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆయన. ఉమ్, అంటే మేము రీజన్ అంటే లైవ్ లో చెప్పాల్సింది అంటే ఉమ్, మేము ఒక మండల ఆఫీస్ పోతే ఉమ్, మండల ఆఫీస్ పోతే ఉమ్, ఆయన రెడ్డి కులమా కాదా, ఉమ్, నువ్వు నీ పేరేం పేరు ఉమ్, అంటే నువ్వు అంజన్ రెడ్డియా అంటే నా పేరు అంజనేయులు అన్న తీర్మాన్ మల్లన్న జిల్లా ప్రెసిడెంట్ నేను, ఉమ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ను. ఉమ్, నన్ను క్వశ్చన్ చేసింది అంటే మీరు అంజన్ రెడ్డి కదా అని క్వశ్చన్ వేసిండు ఆయన. ఆ, అంటే అన్న నేను అంజన్ రెడ్డిని కాదు అంజనేయులు సాగర్ అని చెప్పిన అక్కడ. అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని క్లారిటీ ఇచ్చిన. ఆ, ఇస్తే రెడ్డిలను కూర్చోబెట్టి మమ్మల్ని ఒక గంట సేపు నిలబెట్టిన ఒక ఎంఆర్ఓ. ఆ, అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆ, ఏం చెప్తున్నాడు. కుచుకుల దామోదర్ రెడ్డి అంటే దామోదర్ రెడ్డి అండ్ సన్స్, దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ ఉమ్, వాళ్ళ కుమారుడు రాజేశ్వర రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఉమ్, మా రెడ్డి సామాజిక వర్గమే ఉమ్, మేము నాగర్ కర్నూలు ఏలాలి, ఉమ్, కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రం మాకు ఎవరు కనిపించకూడదు. ఉమ్, అంటే ఈ లుచ్చగాల చెప్తున్నాను నేను ఈ వర్డ్ చెప్తున్నందుకు క్షమించాలి, యావత్తు తెలంగాణ ప్రజలు సమాజం క్షమించాలి నన్ను. ఉమ్, ఎందుకు చెప్తున్నా అంటే ఈ లుచ్చగాలని ఎన్నుకోవడానికేమో బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్ల అవసరము, ఉమ్, కానీ ఒక పని మీద ఒక పబ్లిక్ సామాన్య పబ్లిక్ మేము పోయి వానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించడానికి పోతే రెడ్డి అనే వాడు వస్తేనే మేము పనిచేస్తామనే కంటెంట్ లో ఉన్న ప్రభుత్వం ఇదన్న. ఉమ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ప్రజా ప్రభుత్వం, మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం, మేము 6 గ్యారెంటీలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తుందన్న. నేను ఈ సమాముఖంగా ఒక తీర్మాన్ మల్లన్న టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాగర్ జిల్లా ప్రెసిడెంట్ ఏమడుగుతున్నా అంటే ఒకటే అడుగుతున్నా, నీవు ఏదైతే చెప్పినావు 6 గ్యారెంటీలు ఆ 6 గ్యారెంటీలో ఒక్కటే నెరవేర్చడం ఏంది, ఫ్రీ బస్, మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక్కటే అమలు చేసినావు కదా, మిగతా 5 గ్యారెంటీలు ఏమైనాయి. రైట్. ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి ఎట్లుంది పరిస్థితులు, ఎట్లా అట్లా వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లున్నది పరిస్థితి ఎట్లుంది అన్న? వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అన్న, సాకలి కుటుంబం. ఆ పిల్లవాడు కులాలకు మతాలకు అతీతంగా ఒక ఎస్సీ సామాజిక పాపని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ అలా భార్య ఎస్సీ, ఈయన చాకలి కులానికి సంబంధించి, ఈతనేమో అబ్బాయి ఏమో ఎస్సీ చాకలి కులానికి సంబంధించిన వ్యక్తి, అమ్మాయి ఏమో ఎస్సీ సామాజిక సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఏం చెప్పిందన్న, సౌర పౌర సామాజికత ఎంత కులాలకు అతీతంగా పరిపాలిస్తున్నామని చెప్తుంది. కానీ ఇక్కడ కులం వివక్షణ అనేది క్లారిటీగా కనిపిస్తుందన్న. అంటే ఇది నిలువెత్తు సాక్ష్యం అనేది కుమ్మరి నిదర్శనం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ పారిపోయిన వాళ్ళు ఎక్కడుండే అవకాశం ఉన్నది? ఏమైనా వాళ్ళ ఆచూకీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా సేఫ్ గా ఈ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఈ కేసును మీ సమూహంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు పర్మిషన్ ఇస్తే ఒక 12 గంటల్లో వాళ్ళ నిందితులను తీసుకొచ్చి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ప్రొడ్యూస్ చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ రెడ్డి వర్గాలు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో, నాగర్ కర్నూలు జిల్లా కుచుకుల దామోదర్ రెడ్డి అండ్ కుచుకుల రాజేశ్వర రెడ్డి ఇంట్లోనే వాళ్ళు దాక్కున్నారన్న, ఎక్కడ లేరు వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో దిశా నిర్దేశక ఒకటి షాద్నగర్ ఘటన జరిగిందన్న. ఇదే సిపి సంజయ్ గారు ఎన్కౌంటర్ చేసిన అట్లా. మరి ఈ సంఘటనలు ఎందుకు చేయట్లేదన్న సిపి? అంటే ఓ మనిషిని చంపిన, ఇక్కడ ఓ మనిషి వాళ్ళ కారణం చేత తనడం వల్ల చనిపోయినా కానీ కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదులే, కేసు చేసిన పాపన పోలే. మరి అది ఏందో నాకు అర్థమైంది అన్న. ఇక్కడికి ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు దిశ కేసులో దిశలో చనిపోయిన వ్యక్తి పేరు నేను అనౌన్స్మెంట్ చేయదలుచుకోలేదు. ఆమె రెడ్డి సామాజిక వర్గం క్యాండిడేట్ అమ్మాయి. సరే, ఆమె మీద దాడి చేసింది తీవ్రంగా ఖండిస్తాం.
ఆ క్యాండిడేట్లను ఎన్కౌంటర్ చేసిండ్రు. సరే అది ఏది బూటకమేటకమా ఏది అది చట్టం దాని దృష్టిలో ఉంది, అది దాని గురించి మాట్లాడాను. కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో చాకలి అండ్ ఏదైతే మాది సామాజిక వర్గం ఉందో, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనగారిక వర్గం ఉంది కాబట్టి దీని గురించి ఎవరు పట్టించుకోవాలన్న. దీని మీద ఎప్పుడైతే తీన్మాన్ మల్లన్న అనే ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొగోడు ఎవడైతే ఉన్నాడో అతను వచ్చి లేవలెత్తినంత మాత్రాన ఈ రోజు విజయరామ మహారాజ్ కావచ్చు, బిఎస్పీ ప్రెసిడెంట్ కావచ్చు, తెలంగాణ ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, వీళ్ళు ముసల్కనీరు వాళ్ళ రాజకీయ కోణంతో ఆలోచిస్తున్నాడు తప్ప అమ్మాయికి ఏం న్యాయం జరుగుతుంది అనేది ఎవ్వడు అడగట్లేదన్న. ఇది బాధకరమైన విషయం. అంటే భారతదేశంలోన ఏం జరుగుతుంది, ఇక్కడ సారబోర అధికారాలు అన్ని ఉన్నాయి మాము, అందరు బతుకొచ్చు అని చెప్తున్నది రాజ్యాధికారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు, అనగార వర్గాలని రెడ్డి కుల జాతులు, రావుసు కుల జాతులు, ఓసీలు ఎవరైతే తొక్కి పడుతున్నారు అనేది ఆ ఏళ్ళ 1947లో రాసిన రాజ్యాంగము 1952లో ఇంప్లిమెంట్ చేసిన రాజ్యాంగాన్ని పునరావృతమైతుంది తప్ప ఇంప్లిమెంట్ కావట్లేదన్న. అంటే ఆ రోజు జరిగిన అన్యాయాల మీద ఆ రోజు జరిగిన అంటే యాదృచ్ఛికమైన చూసిన కళ్ళలో చూసిన దాని మీద మళ్ళీ చూస్తున్నాం. ఆ దాడులు అయితే అప్పుడే ఎప్పుడైతే జరిగినాయో ఇప్పుడు మళ్ళీ కళ్ళ నిండాలు చూస్తున్నాం అన్నట్టు. అంటే 2026 కాదని, ఇది 1952 అని చెప్తాను నేను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సాక్షిగా ఆ రోజు ఆయన పడ్డ కష్టాలకు వీధి లైట్ల మీద కిందకు చదువుకొని ఒక రాజ్యాంగాన్ని రచించే వరకు ఎదిగిన వ్యక్తి రచించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని నేనేం చెప్తా అంటే 1952లో ఏం జరిగిందో నేను చూడలేదు, కానీ 2020లో నేను చూస్తున్నాను. 1952 చూస్తున్నాను నేను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు అంటే ఆ పరిస్థితులు అక్కడ ఉన్న నిందితులు ఎటుపోయే అవకాశం ఉన్నది, నిజంగా వీళ్ళు పట్టుకునే అవకాశం ఏమైనా కనబడుతుందా, లేకపోతే దీన్ని ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అనగారు మీ ఛానల్ సుమాకంగా నేను ఒకటే మాట చెప్పగలుచుకున్నాను, నిందితులు పారిపోలేదు. నిందితులని గౌరవ నాగర్ కర్నూలు శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీ కుచ్చుకూల దామోదర్ రెడ్డి అండ్ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఇంట్లోనే దాక్కున్నారు. వాళ్ళకు వీళ్ళ స్థానం కల్పించిండ్రు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసిండ్రు. ఒకవేళ నేను చెప్పే తప్పు ఉంటే రేపు పొద్దుగల 7:30కు 6:30-7:30 గంటలకు పొద్దుగల 6 AM 7 AM వెళ్ళి ఇదే డీజీపీ గారు క్లారిటీ ఇస్తున్నారు అన్న. నిందితులు ఎప్పుడైనా మేము శిక్షిస్తామంటారు కదా, గా ఎమ్మెల్సీ గాని దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ గాని గా ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఇల్లు గాని గా సజ్జేస గానే ఉండరన్న. వాళ్ళ చేత కాకపోతే చెప్పమను తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ ఇంటిని సోద చేసే అవకాశం డీజీపీ గారు అవకాశం ఏమని మేము పట్టుకొస్తాం. రైట్, ఓకే 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 అంజీ, ఓకే అన్న. ఇది అక్కడ జరుగుతుంది. అక్కడ ఎమ్మెల్సీ కానీ అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ నిందితులను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు ఇక్కడికి పారిపోలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవకాశం ఇస్తే నిజంగా 100% వాళ్ళను సోదా చేసి పట్టుకుని తీరుతాం. వాళ్ళు పారిపోలేదు, వాళ్ళని దాస్తున్నారు, కావాలని దాస్తున్నారనే నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కానీ రేవంత్ రెడ్డి దీన్ని నిజంగా ప్రత్యేకంగా శ్రద్ధ చూపెడుతున్నారా, లేకపోతే ఒక బీసీ నాయకునితో ప్రెస్ మీట్ పెట్టించిన మరి ఇంతవరకు తమరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఇంతవరకు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కనీసం మా బహుజనుల పట్ల ఏ పాటి శ్రద్ధ ఉంది, మా బహుజన ప్రాణాల పట్ల ఒక దళిత బిడ్డ ఒక రజక సోదరిని చేసుకుంటే ఈ కనీసం ఆమె పుట్టిన బిడ్డ 2 నెలల పాపను కాలుతుందంతే, కనీసం చర్యలు కూడా తీసుకుంటలేరు. ఇప్పటికి కూడా నిందితులు దొరకలేదు. మరి ఎవరినో 3 అరెస్ట్ చేసిరని తెలిసింది. వాళ్ళు మిగతా వాళ్ళను అప్స్కాండ్లో ఉంచారట. మరి అప్స్కాండ్లో ఉన్నారని రాసిరు. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పారిపోలేదని వీళ్ళు అంటున్నారు, వాళ్ళని దాచిపెట్టారని అంటున్నారు. చూద్దాం మరి ఈ ప్రభుత్వం నిజంగా ఈ కేసుని ఏ విధంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని క్లియర్గా
సమాజం గమనిస్తూ ఉన్నది మీరు చేస్తున్న తప్పిదాలు. కేసీఆర్ ఏ విధంగానైతే నేను ఏం చేసినా నడుస్తుందని అనుకున్నాడో ఇప్పుడు మీరేం చేసినా అధికారం ఉన్నది కానీ మీరు ఏం చేసినా నడుస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ సమాజం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు మీకు తీర్పు తప్పకుండా ఇస్తారు. మీకు ఏ విధమైన తీర్పు ఇవ్వాలో వాళ్ళు తప్పకుండా చూసుకుంటారు. దయచేసి మిత్రులారా, ఇది నాగర్ కర్నూలులో జరుగుతున్న సంఘటన. విషయాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఆ కేసును మొత్తానికి అయితే పక్కదారి పట్టించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నట్టుగా కనబడతా ఉంది.